హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే గోంగూర గలబోటి కర్రీ చేస్తున్నానండి. దీనికోసం అయితే మనం ముందుగా కుక్కర్‌లో కడిగి పెట్టుకున్న గోంగూర, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేసుకుందాం. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేసుకొని గోంగూర పేస్ట్‌ని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయించేసుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయని ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న గెలబోటి కర్రీ ఉన్నది కదండీ! అది కూడా వేసేసుకొని కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. వచ్చాక మెత్తగా అయితే ఉడికిపోతుందండి. మనం ఇందులో ఉప్పు వేయలేదు. ఉప్పు వేస్తే ఈ గలబోటి కర్రీ కొంచెం గట్టిగా అయిపోతుంది, ఉడకదు. అందుకని చెప్పేసి ఉప్పు వేయలేదు. ఉప్పు మనం తర్వాత చూసుకొని వేసుకుందాం. ఈ విజిల్స్ తీసాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, అదైతే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఉడికిపోయాక కొంచెం ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే గలబోటి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఇలాగే చేస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.